జేఎన్యూలో మరోసారి కలకలం రేగింది. తుకుడే తుకుడే గ్యాంగ్ రెచ్చిపోయింది. ఢిల్లీ పేలుళ్ల కేసులో నిందితులైన ఉమర్ ఖలీఫ్, షరీఫ్ ఇమాం మద్దతుగా ఆందోళనకు దిగింది. ఇద్దరు నిందితులకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రచ్చ చేశారు. ప్రధాని మోడీకి, దేశానికి వ్యతిరేకంగా కొందరు స్లోగన్స్ చేశారు. ఏబీవీపీ విద్యార్థులు వాళ్లను అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనపై వర్సిటీ అధికారులు తీవ్రంగా స్పందించారు. నినాదాలు చేసిన విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఢిల్లీ జేఎన్యూలో మరోసారి తుకుడే తుకుడే గ్యాంగ్ కలకలం రేపింది కదా, ఎలా చూడండి? సో జేఎన్యూ మనకు తెలుసు 2016లో అప్పుడు ఇదే డిఎన్ఏ షోలో, డైలీ న్యూస్ అనాలిసిస్ డిఎన్ఏ అంటే జీ న్యూస్ డిఎన్ఏ షోలో అప్పుడు 2016లో జేఎన్యూ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ క్యాంపస్లో భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి భారత్ తుమ్కో తుకుడా తుకుడా కరెంగ్ అంటే భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామని చెప్పి మన దేశంలో, మన దేశ రాజధానిలో నడిబొడ్డున కొద్దిమంది విద్యార్థి నేతలు భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం సంచలనం సృష్టించింది. దాన్ని బయట పెట్టింది స్టింగ్ ఆపరేషన్ లో. ఆ వీడియో చేసింది కూడా ఇదే డిఎన్ఏ షోలో, ఇదే రాత్రి 9 గంటల సమయంలో జీ న్యూస్ లో అది ప్రసారమైంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంటే మన దేశంలో ఉంటూ, మన దేశ వనరులు తింటూ, ఇక్కడ దేశంలో ఉంటూ ఇక్కడ తింటూ, ఇక్కడ దేశంలో అంటే తిన్న కంచెల్లోనే షిట్ చేసే విధంగా విద్యార్థి నేతలు ఉన్నారా, దేశద్రోహులు ఉన్నారా అని ఎంత సంచలనం సృష్టించిందో మనందరూ తెలుసు. తర్వాత దానిలో కన్నయ్య కుమారు, ఉమర్ ఖలీద్, ఇప్పుడు అరెస్ట్ అయిన బెయిల్ రాని వ్యక్తి, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. మేము నినాదాలు చేయలేదని తర్వాత ఇచ్చుకోవాల్సి వచ్చింది. నినాదాలు చేసిన వాళ్ళు వేరే అని చెప్పి. ఒక విధంగా భారతదేశ దశా దిశాని ఆ జేఎన్యూ ఎపిసోడ్ అన్ని కూడా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ అదేంటంటే ఎక్స్ట్రీమిస్ట్ల అడ్డా, లెఫ్ట్ అడ్డా అంటారు కానీ అది మరి అల్ట్రా లెఫ్ట్ అంటే భారతదేశానికి వ్యతిరేకంగా కాశ్మీర్లో పాకిస్తాన్ భాగం కావాలి ఇటువంటి కోరికలు కోరుతున్న వాళ్ళ అడ్డా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ. సో అటువంటి చోట అటువంటి నినాదాలు చేసిన ఆ ప్రాంతం జేఎన్యూలో నిన్న రాత్రి షర్జిల్ ఇమాం ప్లస్ ఉమర్ ఖలీద్ వీళ్ళిద్దరి మీద కూడా యుఏపిఏ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టం, చట్ట విరుద్ధ కార్యకలాపాలని నిరోధించే చట్టం మీద ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టారు. ఈ ఉమర్ ఖలీద్ తర్వాత షర్జిల్ ఇమాం ఏం చేశారో తెలుసా? షర్జిల్ ఇమాం భారతదేశంలో ఉన్న అస్సాంను, నార్త్ ఈస్ట్ అస్సాం తర్వాత ఈశాన్య రాష్ట్రాలు అంటే మణిపూర్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, ఈ రాష్ట్రాలన్నిటికీ సిలిగురి అంటే వెస్ట్ బెంగాల్లో సిలిగురి అని ఉంటుంది. ఆ సిలిగురి దగ్గర చాలా అత్యంత ఒక 15-20 కిలోమీటర్ల రహదారి. ఆ సిలిగురిని మనం కట్ ఆఫ్ చేసేద్దాం, భారతదేశం నుంచి విడదీసేద్దాం. చికెన్ నెక్ అంటారు. అంటే చికెన్ నెక్ అంటే కోడిపిల్ల నెక్ తరహాలో ఉంటుంది చికెన్ నెక్. సో భారతదేశాన్ని నార్త్ ఈస్ట్ ను కలిపే రహదారి 15 కిలోమీటర్లు, అది బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంటుంది. అది కట్ ఆఫ్ చేశారనుకోండి, భారతదేశానికి నార్త్ ఈస్ట్ కు అంటే అస్సాంతో సహా నేను చెప్పిన ఈ రాష్ట్రాలన్నిటి కూడా త్రిపుర, మేఘాలయ, 7 సిస్టర్స్ అంటారు ఈశాన్య రాష్ట్రాల్ని. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, ఇవన్నీ రాష్ట్రాలకు కూడా చికెన్ నెక్ ను కట్ చేసి మన భారతదేశానికి ఈశాన్య రాష్ట్రాలకి సంబంధాన్ని తెంచేయాలని మాట్లాడిన వ్యక్తి షర్జిల్ ఇమాం. అది వీడియో ఉంది. అటువంటి వ్యక్తికి నిన్న సుప్రీంకోర్టు బెయిల్ అడిగింది. ఎందుకంటే ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు అంటే అతని ఉద్దేశం చూడండి. అవసరమైతే చికెన్ నెక్ ను తీసేసి భారతదేశానికి నార్త్ ఈస్ట్ కి సంబంధం తెంచుదాం. తెంచి ఏం చేస్తావు? నువ్వు బంగ్లాదేశ్ లో కలుపుతావా, లేకపోతే ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక దేశం కావాలంటావా? అంత తీవ్రమైన వ్యక్తికి నిన్న సుప్రీంకోర్టు, అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి సుప్రీంకోర్టు నిన్న బెయిల్ నిరాకరించింది. ఇక ఉమర్ ఖలీద్ ఇంతకుముందు తుక్కుడే భారత్ తుమ్కో తుకుడా తుకుడా కరేంగే అని 2016లో నినాదాలు చేసిన వ్యక్తిలో అతను కూడా ఒకడు. దేశంలో ఎక్కడ ఏ ప్రొటెస్ట్ జరిగినా మీకు అతను ముందుంటాడు. గతంలో షహీన్ బాగ్ దానిలో ముందున్నాడు. తర్వాత ట్రంప్ భారతదేశంలో పర్యటిస్తుంటే ఒకవైపు ఢిల్లీలో మత ఘర్షణలు చెలరేగాయి. గుజరాత్లో ముందు అహ్మదాబాద్లో నమస్తే ట్రంప్ అని చెప్పారు.
ఆ నమస్తే ట్రంప్ జరుగుతున్నప్పుడే ఢిల్లీలో మత ఘర్షణలు, అంటే అమెరికా ముందు భారతదేశంలో ఏదో ఇస్లాంను అణచివేస్తున్నారు, లేకపోతే ఇంకేదో జరుగుతున్నాయి, భారతదేశం సేఫ్ కాదు అని చెప్పేందుకు ట్రంప్ ఉన్న రోజే ఢిల్లీలో మత ఘర్షణలు చేశారు. ఆ కేసులో ఉమర్ ఖలీద్ను అరెస్ట్ చేశారు. సో ఉమర్ ఖలీద్కు బెయిల్ కావాలని ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమాం వీళ్ళందరినీ UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడితే వాళ్ళకి బెయిల్ కావాలని, చాలా కాలంగా వాళ్ళు జైల్లో ఉన్నారు, బెయిల్ కావాలని సుప్రీంకోర్టులో కేసు వేశారు యాక్టివిస్టులు. సుప్రీంకోర్టు వాళ్ళిద్దరికి తప్ప మిగతా వాళ్ళకి బెయిల్ ఇచ్చింది, వాళ్ళిద్దరికి నిరాకరించింది. ఇది బ్యాక్గ్రౌండ్. మీరు ఆలోచించండి, షర్జీల్ ఇమాం బ్యాక్గ్రౌండ్ ఏంటి, తర్వాత ఉమర్ ఖలీద్ బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఇటువంటి వాళ్ళు బయట ఉంటే ఏం చేస్తారు? ఈ ఒక్కడు ఇటువంటి వాడు ఉంటే వేల మందిని చెడుపుతాడు. విద్యార్థులు చదువుకోవడానికా లేకపోతే దేశ వ్యతిరేక నినాదాలు చేసేందుక క్యాంపస్లలో ఉంది? వేరే ఉద్యమాలు చేయొచ్చు, కానీ దేశ వ్యతిరేకం, నేను అసలు మొత్తం భారతదేశం నుంచి అస్సాంను, నార్త్ ఈస్ట్ను, ఈశాన్య రాష్ట్రాలను విడదీస్తా, బంగ్లాదేశ్లో కలిపేస్తా అన్నవాడు జైల్లో కాకపోతే ఎక్కడ ఉండాలి? సో సుప్రీంకోర్టు సరైన తీర్పు ఇచ్చింది, వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దని చెప్పింది. సో ఇప్పటికే ఉమర్ ఖలీద్ కు మద్దతుగా ర్యాలీ కూడా తీయడం బట్టి సో బెయిల్, సరే బెయిల్ ఇవ్వద్దు. ఇప్పుడు వాళ్ళు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా JNU విద్యార్థులు ప్రొటెస్ట్ చేశారంటే అర్థం ఉంది. వాళ్ళు ఎవరి కోసం, ఎవరికి వ్యతిరేకంగా నిన్న ప్రొటెస్ట్ చేశారు? సుప్రీంకోర్టుకా? అంటే సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరిస్తే అది తప్ప? ప్రొటెస్ట్ ఎవరి గురించి చేసినట్టు? సుప్రీంకోర్టు. సరే ప్రొటెస్ట్ చేశారు, ఆ ప్రొటెస్ట్ లో ఏ నినాదాలు చేశారు తెలుసా? అమిత్ షా, నరేంద్ర మోడీ మీ ఇద్దరి సమాధులు తవ్వుతాం అని నినాదాలు చేశారు. అందుకని కాంట్రవర్సీ. ఏమన్నారు? అమిత్ షా, నరేంద్ర మోడీ మీ ఇద్దరి సమాధుల్ని మేము తవ్వుతాం అని మాట్లాడారు. ఏం చేయాలి చెప్పండి వాళ్ళు? సో ఇప్పుడు అందుకనే అంటే అది అంటే నేను ఇంకా చాలా చోట్ల అది వాళ్ళు ఎగ్జాక్ట్గా ఏమన్నారు చెప్పలేదు, నేను తెలుగులో ట్రాన్స్లేట్ చెప్తున్నా. మోడీ థేరీ ఖబ్రా కుదేగి. ఖబ్రా అంటే ఖబరిస్తాన్, తెలుసు కదా, ఖబరిస్తాన్ అంటే సమాధి, అంటే గ్రేవ్ యార్డ్. మోడీ, అమిత్ షా థేరీ ఖబ్రా కుదేగి అని నినాదాలు చేశారు. అంటే నిన్ను సమాధి చేస్తాం అంటే నిజంగా సమాధి చేస్తారా? మోడీ, అమిత్ షా నిన్ను సమాధి చేస్తారా చేయరా అన్నది పక్కన పెడితే, అంత తీవ్రమైన థ్రెట్, ఓకే మోడీ డౌన్ దిష్టి బొమ్మలు దగ్ధం ఇటువంటివి చేయొచ్చు, కానీ నినాదాలు చేసింది ఏంటి? మోడీ, అమిత్ షా నీ సమాధులు తవ్వుతాం అంటే ఏంది? మిమ్మల్ని హత్య చేస్తాము, మిమ్మల్ని చంపుతాము అని బెదిరించినట్టే కదా. సో ఆ JNU క్యాంపస్ లో ఇటువంటి నినాదాలు. ఇంతకుముందు ఇదే క్యాంపస్ లో భారత్ తుమ్కో తుకుడా తుకుడా కరేంగే, భారతదేశం నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాం. అంతకుముందు అస్సాం నార్త్ ఈస్ట్ లో చికెన్ నెక్ ను కోసేస్తాం, అంటే భారతదేశము నార్త్ ఈస్ట్ లో భాగం కాకూడదు, బంగ్లాదేశ్ లోనో భాగం ఉండాలి, లేకపోతే ఈశాన్య రాష్ట్రాలు వేరే దేశంలో భాగం ఉండాలి. ఇక ఇటువంటి వాళ్ళు క్యాంపస్ లో చదువులు, వీళ్ళకు స్కాలర్షిప్లు, వీళ్ళకు తిండి పెట్టి పోషించడాలు. మీరు ఆలోచించండి, ఇటువంటి దేశ వ్యతిరేక గ్యాంగ్ను అంటే గనక కమ్యూనిస్టులకి వాళ్ళకి కోపం వస్తుంది. ఇదా వీళ్ళు చేసేది? అందుకని ఇప్పుడు JNU అడ్మినిస్ట్రేషన్ సీరియస్ గా రియాక్ట్ అయింది. ఏంటంటే కాలేజీ క్యాంపస్ లో ఎటువంటి వాతావరణం ఉండాలి? కాలేజీ క్యాంపస్ లో ఒకవైపు ఉన్న కాలేజీలంతా కూడా టెక్నాలజీ, ఇన్నోవేషన్ దీని గురించి ఆలోచించాలి. అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ చేస్తే ఈ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో వీళ్ళు ఇటువంటి నినాదాలు చేస్తున్నారు. మోడీ, అమిత్ షా నీ సమాధులు తవ్వుతాం. షర్జీల్ ఇమాం అదేవిధంగా ఉమర్ ఖలీద్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళకు బెయిల్ ఓకే, మీరు చట్టపరంగా ఉన్న అవకాశాలు వినియోగించుకోండి. సుప్రీంకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టుకు ఆర్డర్కు వ్యతిరేకంగా మేము ప్రొటెక్ట్ చేస్తామని సుప్రీంకోర్టు బెదిరిస్తున్నారు. ఎవరు బెదిరిస్తున్నారు? అంతే కదా, మీరు అత్యున్నత న్యాయస్థానాన్ని బెదిరిస్తున్నట్టే కదా. మన తమిళనాడులో ఆ హిందువులకు అనుకూలంగా దీపం పెట్టుకొని తీర్పిస్తే ఆ జడ్జి మీద ఏమంటారు దాన్ని అతని తొలగిస్తామని చెప్పి నోటీస్ ఇచ్చినట్టు అట్లా బెదిరిస్తున్నారు. సో అందుకని ఇప్పుడు JNU అడ్మినిస్ట్రేషన్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ చాలా తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఈ వీడియోస్ ఏవైతే సర్క్యులేట్ అయినాయో, సబర్మతి హాస్టల్ అని ఉంది ఈ JNU క్యాంపస్ లో,
అది పోలీసులకు కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేయడంతో పాటు ఎవరైనా స్టేట్మెంట్ ఏంటంటే ద క్లియర్ డిస్టింక్షన్ బిట్వీన్ డిసెంట్, అబ్యూజ్ అండ్ హేట్ స్పీచ్ విచ్ లీడ్స్ టు పబ్లిక్ డిజార్డర్. అంటే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది అదేంటంటే డిసెంట్, ప్రజాస్వామ్యంలో డిసెంట్ మీకు ఏదైనా ఉంటే కనుక ఆబ్జెక్షన్ వ్యక్తం చేయొచ్చు. కానీ మీ సమాధులు తవ్వుతాం లేదా సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మేము ఏమైనా చేస్తాం, దాని వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే ఒకటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అన్నది ఫండమెంటల్ రైట్. కానీ ఆ భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పి నేను చంపుతా, నీ సమాధి చదువుతా, తగిలేస్తా అని అనకూడదు కదా. సో అందుకని జేఎన్యూ స్పందించింది. ఎనీ ఫార్మ్ ఆఫ్ వయలెన్స్ అంటే హింస, అన్లాఫుల్ కండక్ట్ ఆర్ యాంటీ నేషనల్ యాక్టివిటీ విల్ నాట్ బి టాలరేటెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. భారతదేశ వ్యతిరేక కార్యకలాపాల్ని మన దేశ గడ్డ మీద మనం అనుమతించకూడదు. స్టూడెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇన్సిడెంట్ విల్ ఆల్సో ఫేస్ డిసిప్లినరీ మెజర్స్ అంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం, ఇన్క్లూడింగ్ ఇమీడియట్ సస్పెన్షన్, ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేస్తాం, ఎక్స్పల్షన్ అవసరమైతే వాళ్ళని బహిష్కరిస్తాం, అండ్ పర్మనెంట్ డిబార్మెంట్ ఫ్రమ్ యూనివర్సిటీ నుంచి పర్మనెంట్ గా డిబార్ కూడా చేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు జేఎన్యూలో అల్ట్రా లెఫ్ట్ సంఘాలు ఎంత అంటే ఇక వాళ్ళు కాశ్మీరు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు, పక్కనున్న బంగ్లాదేశ్ సపోర్ట్ చేస్తారు, భారతదేశం ముక్కలు కావాలంటారు, నార్త్ ఈస్ట్ వద్దంటారు, కాశ్మీర్లో మన భద్రతా బలగాలు మిలిటరీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. అమిత్ షాను మోడీని మీరు తిట్టండి, అమిత్ షా మోడీ ముర్దాబాద్ అనొచ్చు, కానీ మోడీని సమాధ్ అవుతాం, అమిత్ షాని సవాద్ అవుతాం అంటే తప్పే కదా. నేను చంపుతామని థ్రెట్ చేసినట్టే కదా అంతమంది గుమిగూడి. ఇటువంటి నినాదాలే జేఎన్యూ ప్రతిష్టను, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రతిష్టను ఇటువంటి నినాదాలే ఒక విధంగా చెప్పాలంటే యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళందరూ అనేది కాదని ఒక అన్ని చోట్ల కూడా ఈ అల్ట్రా లెఫ్ట్ సంఘాలు దాదాపు దేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఇంకా క్యాప్చరింగ్ తగ్గింది. 1-2 చోట్ల మాత్రమే మిగిలింది. అది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీల్లో. అక్కడ ఎక్కువ సోషల్ సైన్సెస్ అంటే చదువుకోవడం కంటే ఉద్యమాలు ఎక్కువ, ఉద్యమాలు సరే వేరే ఉద్యమాలు చేసినా పర్లేదు, కానీ దేశ వ్యతిరేక ఉద్యమాలు చేస్తేనే కదా సమస్య. సో అందుకనే దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ఇప్పుడు మీరు మోడీకి వాళ్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తే అమిత్ షాకి ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగానే చేసుకోండి, కానీ సమాధి అవుతామంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ స్టేట్మెంట్ చాలా తప్పు కదా. మోడీ తేరా ఖబ్రే కుదేగి అంటే తప్పు కదా. ఇంతకుముందు ఇట్లా సో ఇటువంటి వాళ్ళని టాలరేట్ చేయకూడదు అని నేనంట. మీరు చదువుకోండియా, ఉస్మానియా క్యాంపసో లేకపోతే జేఎన్యూ క్యాంపసో లేకపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపసో చదువుకోండి. చదువుకునే వాళ్ళకి మీకు ఫెసిలిటీస్ కల్పించకపోతే ప్రభుత్వాన్ని అడగండి, మాకు పిహెచ్డి ఏంది, మా స్కాలర్షిప్ ఏంది, దీని గురించి ఉద్యమాలు చేయండి. అంతేగాని ప్రపంచంలో ఉన్న ఇన్సిడెంట్స్ అన్ని కూడా కాశ్మీరు మీకే ఇష్యూ, బంగ్లాదేశ్ మీకే ఇష్యూ, ఆ పోని మన కాశ్మీర్ ఇష్యూలో బంగ్లాదేశ్ ఇష్యూలో మనకు సపోర్ట్గా చేస్తారంటే మనకు కాకుండా మన దేశానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్లు చేసేవాళ్ళని ఏమని చెప్పాలి? 2020లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2020లో ఇదే రోజు మమ్మల్ని ఏబీపీ వాళ్ళు కొట్టారు, అందుకు వ్యతిరేకంగా మేము ప్రొటెస్ట్ చేశామంటారు. సరే మరి ఏబీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయాలి, కానీ అక్కడ చేసిన నినాదాలు చూస్తే గనక మేము సమాధులు తవ్వుతామంటే ఊరుకుంటారా? వాళ్ళు భారతీయ జనతా పార్టీ అసలే ఊరుకోదు. వాళ్ళు నక్సల్స్ ఫ్రీ భారత్ మార్చి 31 అని చెప్పారు. మీరు కోరి అమిత్ షాకు మోడీకి ఆయుధం ఇచ్చినట్టే కదా, వీళ్ళు ఆయుధం ఇచ్చినట్టే కదా. సో ఇక్కడే కాదు, జేఎన్యూ కాదు, భారతదేశంలో ఏ యూనివర్సిటీలో ఇటువంటి నినాదాలు చేసినా, ఇటువంటి యాంటీ నేషనల్ యాక్టివిటీస్ భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినా వాళ్ళని ఊరుకోకూడదు. ఈ తుక్కుడే గ్యాంగ్ నే తుక్కుడే చేయాలి. సో ఇప్పుడు దేశానికి వ్యతిరేకంగా స్లోగన్స్ చేసిన విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదైపోయింది. ఇప్పుడు ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమాం కు సపోర్ట్ చేస్తున్నారంటే వీళ్ళు ఏంది? కసబు ఎంత నేరం చేశాడు? కసబు కూడా ముక్కలు అనుకోలేదు, అక్కడ ఉన్న వాళ్ళని కాల్చి చంపాడు అంతే. షర్జిల్ ఇమాము కుట్ర ఎంత పెద్దదంటే భారతదేశంలో చికెన్ నెక్ ను విడదీస్తా భారతదేశానికి నార్త్ ఈస్ట్
తో సంబంధం తెంపేస్తే చాలు మన డిమాండ్లు నెరవేరుతాయంటే ఎంత పెద్ద ఆలోచన, ఎంత పెద్ద కుట్ర ఎవరైనా అనుకుంటారా? అస్సాము, నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నిటి కూడా భారతదేశంతో నేను తెగ్గొడతా అన్న వ్యక్తికి బెయిల్ ఇవ్వాలా? అతను ఉంటే గనక బయట ఉంటే ఇంకా వందలాది లక్షలాది మంది మెదళ్ళని పొల్యూట్ చేస్తాడు. ఇప్పుడు మన ఆ డాక్టర్లు ఉన్నారు ఢిల్లీ ఉగ్రవాద పేలుళ్ళు, చదువుకున్న వాళ్ళు అందరు డాక్టర్ చదువుకున్న వాళ్ళే, కానీ మన బుద్ధి ఉందా? చదువుకున్నవాడి కంటే అంత అంత డాక్టర్ చదువుకున్న వాళ్ళు ఏ విధంగా చేశారు? సో ఇటువంటి షర్జిల్ ఇమాము, ఉమర్ ఖలీద్ ఇద్దరు చదువుకున్నా సరే వాళ్ళ మెదళ్ళు చాలా పొల్యూట్ అయిపోయి ఉన్నాయి. దేశ వ్యతిరేక కార్యకలాపాల చట్టం అది, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అందుకనే అన్ని సంవత్సరాలు బెయిల్ రావట్లేదు. ఈ ఇద్దరు ముగ్గురు బెయిల్ ఉంటే వందలాది మెదళ్ళు పొల్యూట్ చేస్తారు, ఏదో విషయం ఎక్కిస్తారు. సో ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ మీద, ఇటువంటి నినాదాల మీద చర్యనైతే ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2016లో మన జీ న్యూసే బయటపెట్టింది ఈ తుకుడే గ్యాంగ్ సంబంధించిన ఆ భారత్ తుమ్కో తుకడే కరెంగే అనేది బయటపెట్టింది. ఇప్పుడు కూడా డెఫినెట్గా దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కడ జరిగినా దాన్ని మనమైతే దీనిలో నో న్యూట్రాలిటీ, మిగతా విషయంలో రాజకీయ పార్టీల విషయంలో మనం న్యూట్రల్గా ఉంటానేమో, కానీ భారతదేశానికి సమస్య వచ్చినా మీరు మోడీని తిట్టుకోండి, భారతీయ జనతా పార్టీని తిట్టుకోండి, అమిత్ షాని తిట్టుకోండి, కానీ దేశ వ్యతిరేక గ్యాంగుల్ని, తుకుడే గ్యాంగుల్ని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో సమర్థించాం. దయచేసి విద్యార్థులు ఇటువంటి వాళ్ళ ట్రాప్లో పడకండి, చదువుకోండి. మిమ్మల్ని క్యాంపస్ పంపించింది చదువుకోవడానికి, జేఎన్యూ అయినా మిగతా చోట్లైనా. ఈ 1-2 యూనివర్సిటీలని, జేఎన్యూ లాంటి వాటిని, మిగతా వాటిని సెటరేట్ చేయాల్సిన అవసరం ఉంది. చదువు కంటే ఎక్కువ ఇటువంటి యాక్టివిటీస్ ఎక్కువైపోతున్నాయి. స్కాలర్షిప్ల గురించి ఫైట్ చేయండి, లేకపోతే ఇంకేదో ఫైట్ చేయండి, కానీ ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ మీకే అన్నట్టు అతనికి సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టు మీద ముందు ఇట్లా ఊరుకుంటే సుప్రీంకోర్టు ముందు పోయే ప్రొటెక్ట్ చేస్తారు, అంతే కదా. సో ఇటువంటి వాటిని టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్, ప్రభుత్వం ఇటువంటి వాటిని ఉక్కు పాదంతో అణచివేయాలి, నార్మల్ కాదు, ఉక్కు పాదంతో అణచివేయాలి ఇటువంటి ప్రొటెస్ట్లను. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇటువంటి విద్యార్థులు ఒక 5-10 మంది ఉన్నా మిగతా వాళ్ళని జడగొడతారు. సో వాళ్ళ మీద ఖచ్చితంగా పర్మనెంట్ గా డిబార్ చేసేయాలి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి అని నేను అనుకుంటున్నా. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇది పార్టీ డిఎన్ఏ మరిన్ని అప్డేట్స్ తో రేపు డిఎన్ఏలో